హాయ్ అండి, నమస్తే. ఇవాళ మనం రాజమండ్రిలోని అతిపెద్ద ఫర్నిచర్ ఫ్యాక్టరీ షోరూమ్ వింగోలో ఉన్నాం. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే వింగో పేరు బాగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ రీల్సే వైరల్ అవుతున్నాయి. అసలు వింగో ఫర్నిచర్ లో అంత స్పెషాలిటీ ఉంది, అసలు ఎలా ఉంటాయి ఆ ఫర్నిచర్ అనేది ఇవాళ వీడియోలో ఒకసారి చూసేద్దాం. వింగో అధినేత పవన్ కుమార్ రెడ్డి గారితో ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. హాయ్ సార్. హాయ్ అండి. ముందుగా మీకు ఇన్స్టాగ్రామ్ లో 10K ఫాలోవర్స్ అయినందుకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వ్యూయర్స్ కు హాయ్ చెప్పండి. హాయ్ అండి. ఏంటి సార్ సిటీకి ఇంత దూరంగా షోరూమ్ పెట్టారు? అంటే ఇది మీకు ప్లస్ అవుద్ది అనుకుంటారా, మైనస్ అనుకుంటున్నారా? మీరే చెప్పండి, ప్లస్ మైనస్. అంటే కస్టమర్స్ ఇంత దూరం రావాలంటే కొంచెం ఆలోచిస్తారేమో, బట్ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మీ ఫర్నిచర్ రేంజ్ చూసిన తర్వాత పన్నిగట్టునైనా సరే రావచ్చు అనిపించింది. ఖచ్చితంగా మీరు అనుకున్నదేనండి. ఎక్కడైతే క్వాలిటీ ఉంటుందో, ఎక్కడైతే ప్రైస్ తక్కువ ఉంటుందో, ఎక్కడైతే బెస్ట్ సర్వీస్ దొరుకుతుందో అని అనుకుంటున్నారో ఖచ్చితంగా కస్టమర్స్ రావడానికి ఎంత దూరం అయినా సరే వెనకాడరు. అది మా వింగో ఫర్నిచర్ ప్రూవ్ చేసింది. మన ఫ్యాక్టరీలోనే అవుట్లెట్ షోరూమ్ పెట్టడం వల్ల బెస్ట్ ప్రైస్కి ఇవ్వగలుగుతాము. 100% ఇది కస్టమర్ ప్లస్ ఏనండి. వింగో ఫర్నిచర్స్ అండ్ ఇంటీరియర్స్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? యాక్చువల్గా నేను ఫర్నిచర్ ఫీల్డ్లోకి 2004లో ఎంటర్ అయ్యానండి. 2006లో నేను ఇంపోర్టర్గా మారి ఫర్నిచర్ ఇంపోర్ట్ చేస్తూ ఆంధ్ర అండ్ తెలంగాణ నేను హోల్సేల్ ఫర్నిచర్ చేసేవాడిని. ఫర్నిచర్ షాప్స్కి నేను డిస్ట్రిబ్యూట్ చేసేవాడిని. దాని తర్వాత 2012లో నేను ఫర్నిచర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఫర్నిచర్ తయారు చేస్తూ నేను శ్రీకాకుళం నుంచి విజయవాడ వరకు ఫర్నిచర్ హోల్సేల్ చేస్తున్నాను. సో దాదాపుగా 20 years నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నానండి. 20 years. వింగోకి అసలు ఆ పేరు పెట్టడంలో మీ థాట్ ఏంటి? ప్రతి మనిషి కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా విజయాన్ని కోరుకుంటారు. అందులోంచి పుట్టిన థాటే విన్ అండ్ గో. విజయంతో ముందుకు వెళ్ళు. ఆ థాట్లోంచి వచ్చిందే విన్ గో. బాగుంది సార్, మీ కాన్సెప్ట్ బాగుంది, పేరు ఇంకా బాగుంది. 100% అండి. మాకు మీ ఫర్నిచర్ రేంజ్ చూపిస్తారా సార్? తప్పకుండానండి, రండి మన షోరూమ్కి వెళ్దాం. ఇవి మన ఫ్యాక్టరీలో తయారు చేసిన కాట్స్ అండి. ఇవి ఫ్యాన్సీ కాట్స్ అంటారు. మీకు చెప్పాను కదా 20 years పాటు ఏమీ కాదు, దీని లైఫ్ అంతా ఖచ్చితంగా ఉంటుందన్నాను కదా. ఇవన్నీ కూడా ఈ రేంజ్ ఆఫ్ కాట్స్ అండి. ఫినిషింగ్ ఇందులో మనం మ్యాట్ ఫినిష్ ఇవ్వచ్చు, అలాగే గ్లోజీ ఫినిష్ ఇవ్వచ్చు అన్నమాట. అంటే ఎవరు రిక్వైర్మెంట్ బట్టి చేస్తారు. కస్టమర్ కొంతమంది గ్లోజీ ఇష్టపడతారు, కొంతమంది అయితేనేమో మ్యాట్ ఫినిష్ ఇష్టపడతారు. వాళ్ళ కలర్ని బట్టి ఒకే కాట్కి టేక్ వుడ్ ఫినిష్ కావాలనుకుంటారు, ఒకే కాట్కి రోజ్ వుడ్ ఫినిష్ కావాలనుకుంటారు. సో ఇవన్నీ కూడా వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా మనం తయారు చేస్తాం అన్నమాట. మనకి కాట్స్ లో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి అంటారు? మనం ఫ్యాన్సీ కాట్స్, సెమీ టేక్ వుడ్ కాట్, హైడ్రాలిక్ స్టోరేజ్ కాట్స్, ఇట్లా చాలా రకాలు ఉంటాయండి. ప్రతిదీ ఆల్మోస్ట్ మన దగ్గర డిస్ప్లేలోనే ఉంటుంది. మనము ఈ కాట్స్ తో పాటు ఈ సోఫాస్ కి వీటికి కూడా సెంటర్ టేబుల్ వేయడానికి సంబంధించినటువంటి కార్పెట్స్ రేంజ్ కూడా మన దగ్గర చాలా ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయండి. ఇవన్నీ కార్పెట్స్ లో రేంజెస్. ఇవన్నీ కూడా ఇవన్నీ కార్పెట్స్ కింద వస్తాయండి. అంటే మనం సోఫాకి, డైనింగ్ టేబుల్ కింద, టీపై కింద వేసుకుంటే కదలకుండా వేస్తారు కదా. ఫర్నిచర్ కి కొంచెం లుక్ కూడా బాగుంటుంది. ఇవన్నీ ఫ్యాన్సీ కాట్స్ అండి. ఇవన్నీ మనం ఇంజనీరింగ్ వుడ్ తో తయారు చేస్తాము. కస్టమర్ దీంట్లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం అప్లై చేయొచ్చు. సార్ ఇవేంటి, మనకి మెటీరియల్ ఏమొస్తుంది? ఇది ఇంజనీరింగ్ వుడ్ అండి, MDF అంటారు. సో ఇది లైఫ్ చాలా బాగుంటుంది. దొరికితే మనం బ్రాండెడ్ MDF మాత్రమే వాడతాం. సో చాలా మంది ఇంపోర్టెడ్ MDF అలా వాడేస్తూ తయారు చేస్తుంటారు, కానీ బ్రాండెడ్ మనం గ్రీన్ ప్యానల్ కానీ సెంచరీ కంపెనీ కానీ ఈ రెండిట్ల తాలూకు MDF మాత్రమే వాడతాం అన్నమాట. క్వాలిటీ వైజ్ కానీ ఫినిషింగ్ వైజ్ కానీ ఎక్కడ చూడక్కర్లేదు. మనకి ఫ్యాన్సీ కాట్స్ ఏ కాస్ట్ నుంచి ఉంటాయంటారు? ఫ్యాన్సీ కాట్స్ మీకు 18,000 20,000 స్టార్ట్ అయిపోతాయి. పిల్లలు ఇష్టపడతారు, సరదాగా ఉంటుంది. చాలా మంది పింక్ కాట్ అడుగుతున్నారు, అందుకని రీసెంట్ గా మనం డెవలప్ చేసిన పింక్ కాట్ అది. ఇది బాగుంది సార్. బెడ్ అంటే మూలకూరు మంచాలు అనేవాళ్ళు వెనక పెద్దవాళ్ళు. ఇవన్నీ కూడా పైకి ఉన్నాయి చూసారా, బిరికీలు అంటారా,
ఆ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉందండి. అంటే సింపుల్ కాట్ మాకు టేక్వుడ్ కావాలండి, కానీ సింపుల్ గా ఉండాలి, లుక్ హెవీగా ఉండకూడదు అనుకుంటారు. అలాంటి వాళ్ళ కోసం మనం తయారు చేసిన కాట్స్ ఈ 2 మోడల్స్. ట్రెడిషనల్ గా ఉన్నాయండి మోడల్స్. ఇది ట్రెడిషనల్ ఉంటుంది, అది సింపుల్ ఉంటుంది, మ్యాట్ ఫినిష్ ఇవ్వడం జరిగింది అన్నమాట. సో ఇందులోనే మనకి గ్లాసీ ఫినిషింగ్ కావాలనుకున్నా కూడా దొరుకుతుంది. ఇదే కాట్ మ్యాట్ లో కొట్టాము, గ్లోజీ కావాలని దొరుకుతుంది. ఇప్పుడు మీకు సింపుల్ ని చూపిస్తాను. ఒకే కాట్ మనం మ్యాట్ లోని టేక్వుడ్ లోని కొట్టాం, మన స్టోర్ లో ఇప్పుడు ఫ్లోర్ లో ఉంది. ఇప్పుడు ఈ కాట్ చూడండి, సేమ్ కాట్ మనం వాల్నట్ ఫినిష్ లో మ్యాట్ ఫినిష్ లో చేసాం. ఇదే కాట్ ఆ చివర రోజ్వుడ్ టేక్ ఫినిష్ లో గ్లోజీలో కొట్టాం. మీకు 2 చూపిస్తాను. ఒకే మోడల్ బట్ లుక్స్ డిఫరెంట్. లుక్ డిఫరెంట్. వాల్నట్ తో చేస్తే ఎలా ఉంటుంది, గ్లోజీ కొడితే ఎలా ఉంటుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి టేక్ రేంజ్ అండి. ఇంకా మన దగ్గర చాలా రేంజ్ ఉంది ఈ టేక్ వుడ్ కాట్స్ లో. డిఫరెంట్ గా ఉంది సార్. రెగ్యులర్ గా చూసే మోడల్ కాకుండా ఏదైనా కొంచెం డిఫరెంట్ గా కనిపించినప్పుడు కళ్ళు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అవుతాయి. అంటే చాలా మంది ఇప్పుడు క్వశ్చన్ ఇష్టపడుతున్నారండి. అవునండి. ఆ మోడల్ తగ్గట్టుగా మనం డెవలప్ చేసాము. ఇందులో ఇంకొక 3 మోడల్స్ మన ఫ్యాక్టరీలో డెవలప్ చేస్తున్నాం. ఉన్నాయి, మన ఫ్యాక్టరీకి వెళ్ళినప్పుడు చూద్దామండి. ఏంటి సార్ ఎక్కడ చూసినా ప్రైస్ ట్యాగ్ లే కనిపిస్తున్నాయి, ఆఫర్ ట్యాగ్స్ ఏం లేవా? మనం ఇచ్చేది ది బెస్ట్ ప్రైస్ అండి. మార్కెట్ లో దొరికే ఆఫర్ రేట్లకి పోను ఏ ప్రైస్ కి వస్తుందో అదే ప్రైస్ మనం డైరెక్ట్ ట్యాగ్ రూపంలో పెట్టాం. డైరెక్ట్ గానే ఆ ప్రైస్ కి వస్తుంది. డైరెక్ట్ గానే వస్తుంది. సో మీకు ఆఫర్లతో ఎప్పుడు పని లేదు. సింపుల్ అండి. మన ఫ్యాక్టరీలోనే ఎందుకు పెట్టామనుకుంటున్నారు షోరూమ్? ఎక్స్పెండిచర్స్ తగ్గించుకుందామని. ఇదే షోరూమ్ 10,000 ఎస్ఎఫ్టీ షోరూమ్ మన రాజమండ్రి టౌన్ లో పెడితే మనం ఎంత రెంట్ పే చేయాలి? డెఫినెట్ గా సార్. సో ఈ రెంట్ ఎవరి మీద వేయాలి? ఆబ్వియస్లీ కస్టమర్స్ మీదే పడుతుంది. సో అందుకని మన ఉద్దేశం ఏంటంటే ఫ్యాక్టరీలోనే షోరూమ్ పెట్టడం వల్ల మనము ట్రాన్స్పోర్టేషన్ కలిసి వస్తుంది ఫస్ట్, 2 రెంట్లు కలిసి వస్తాయి. ఎప్పుడైతే మనకి ఇవన్నీ తగ్గినాయో కస్టమర్ కి ది బెస్ట్ ప్రైస్ మనం ఇవ్వగలుగుతారండి. కస్టమర్స్ కూడా ఇక్కడే మీకు వర్కర్స్ కూడా ఉంటారు కాబట్టి చిన్న చిన్న మాడ్యులేషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా చేయొచ్చు. మెయిన్ ఏంటంటే ఎక్స్పెండిచర్ తగ్గించుకోవడం, కస్టమైజేషన్ కి ఈజీ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ తగ్గించుకోవచ్చు. ఒకటేనండి, కస్టమర్ కి బెస్ట్ ప్రైస్ ఇవ్వాలి, బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలి. దట్ ఈస్ ద వింగో యొక్క మెయిన్ ట్యాగ్. సేమ్ కదండి, అక్కడ మ్యాట్ ఫినిషింగ్ తో ఉన్న బెడ్ ఇది సేమ్ అండి. అది మ్యాట్ ఫినిష్ వాల్నట్ లో చేసాము. ఈ కాట్ అయితే టేక్వుడ్ గ్లాసీలో చేసాము. ఏంటి సార్ ఈ పందిరి మంచాల కాన్సెప్ట్ ఏంటి? అంటే వింటేజ్ ఫర్నిచర్ అంటే మీకు ఇష్టమా, మీ కస్టమర్స్ కోరుకుంటున్నారా? వింటేజ్ ఫర్నిచర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఎప్పుడు కూడా పాతదనానికి ఎప్పుడు ఆ విలువ ఉంది. వాళ్ళు ఎంతో ఆలోచించి తయారు చేసేవారు. సో మన వింగోకి అలాంటి వింటేజ్ ఫర్నిచర్ ని ఇష్టపడేటువంటి కస్టమర్లు చాలా మంది వస్తున్నారు. వాళ్ళ కోసం మనం తయారు చేసినటువంటి డెవలప్ చేసాం. బట్ ఏంటంటే పందిరి మంచం అంటే పైన ఇవన్నీ ఉంటాయి. సో అవి డెవలప్ చేస్తున్నాము. ఇది యూరోపియన్ స్టైల్ కాట్. అంటే మనం చూడడానికి పందిరి మంచంలా ఉంటుంది, కానీ పందిరి మంచం కాదు. ఇన్ కేస్ ఒకవేళ కస్టమర్స్ అడిగారు అనుకోండి, పైన పందిరి కూడా రెడీ చేసి ఇస్తారా? 100% రెడీ చేసి ఇస్తాం. కస్టమర్ కి ఎలా కావాలన్నా మనం చేసేవచ్చండి. పందిరి మంచాల ఆర్డర్స్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయి. ప్రస్తుతానికి డిస్ప్లేలో లేవు, కానీ మన దగ్గర ఉన్నాయి. బాగుంది సార్ మంచం, డిఫరెంట్ గా ఉంది. పందిరి మంచం అంటే ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నాం. బట్ ఇప్పుడు ఏంటంటే ఎక్కడైనా పాత మంచాలు అమ్మితే కొనుక్కునే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవును, డిమాండ్ పెరిగిందండి. అవునండి, అవును. సో అలాగే దొరకలేని వాళ్ళ కోసం మనము పందిరి మంచాలు తయారు చేసి ఇస్తున్నాం అన్నమాట. పందిరి మంచాలనే కాదండి, యాంటిక్ మీకు ఏది కావాలన్నా మన దగ్గర చాలా ఉన్నాయి. ఈ పందిరి మంచాల కాన్సెప్ట్, ఉయ్యాల కాన్సెప్ట్ అనేవి మీ వైరల్ వీడియోస్ చూసిన తర్వాతే మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి పనిగట్టుకు వచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఏంటి ఈ మంచం స్పెషాలిటీ చెప్పండి. ఇప్పుడు చాలా మంది ట్రెండ్ కి తగ్గట్టుగా యూత్ అందరూ కూడా పెద్దవాళ్ళు అయితే టేక్వుడ్ అడుగుతుంటారు. బట్ యూత్ అంతా కూడా క్వశ్చన్ కాట్ కావాలండి, క్వశ్చన్ కాట్ కావాలని అడుగుతున్నారు. సో అందులోంచి వచ్చిన ఆలోచనే క్వశ్చన్ కాట్. బట్ క్వశ్చన్ కాట్ ఇవ్వాలి, స్ట్రెంగ్త్ ఇవ్వాలి. అందుకే మనం చుట్టూతో టేక్వుడ్ ఫ్రేమ్ వాడి మధ్యలో మనము క్వశ్చన్ తో వర్క్ చేసాం అన్నమాట. ఇది స్టోరేజ్ కాట్ అండి. ఇలాంటి క్వశ్చన్ కాట్స్ మన దగ్గర చాలా చాలా ఉన్నాయి. కింద బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇది వచ్చేసింది. సేమ్ అండి, సేమ్ వస్తుంది. ఇదంతా స్టోరేజ్ ఉంటుంది. మనం లిఫ్ట్ చేసి లోపలంతా కూడా ఐటమ్స్ అన్ని స్టోర్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ కాట్ లో మన దగ్గర ఇంకా చాలా రేంజ్ ఉంది. సపోజ్ కస్టమర్ కలర్ ఇది వద్దు అనుకుంటే క్వశ్చన్ కలర్ మార్చి మనం తయారు చేస్తాం. వేరే మోడల్స్ కానీ రిక్వైర్మెంట్ అంటే సార్ మనకి ఏదైనా ఒక ఫోటో తీసుకొచ్చి మాకు ఈ టైప్ కాట్ కావాలంటే చేసి ఇచ్చేస్తారా? 100% చేస్తాం. అదే అండి, కస్టమైజేషన్ స్పెషల్ గా అని తెలిసే అడుగుతున్నాం. ఖచ్చితంగానండి. అంటే ఇలా క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే ఒక లగ్జరియస్ ఫీలింగ్ వచ్చేస్తుందండి ఆటోమేటిక్ గా. అందుకని ఈ జనరేషన్ వాళ్ళందరూ వీటిని ప్రిఫర్ చేయడానికి రీజన్. సార్ మీ దగ్గర గార్డెన్ ఫర్నిచర్ కూడా అవైలబుల్ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి చూపిస్తారా మాకు? ఖచ్చితంగా.
మనము బాల్కనీలో కానీ ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండింటికి సంబంధించినటువంటి గార్డెన్ ఫర్నిచర్ ఉంటుంది. మనం బాల్కనీ వేసుకోవచ్చు, అవుట్డోర్ ఎక్కడైనా వేసుకోవచ్చు అన్నమాట. ఈ రేంజ్ అంతా అదేనండి. వీటితో పాటు మన దగ్గర ఏంటంటే పూజా మందిరంలో చిన్న చిన్నవి కావాలంటున్నారు. టేక్వుడ్, పార్టికల్ బోర్డు, MDF తో కూడా కస్టమర్ కావాల్సినటువంటి అన్ని బడ్జెట్స్ లోని పూజా మందిరాలు కూడా మనము స్టార్ట్ చేయడం జరిగింది. డిస్కషన్ టేబుల్స్ కానీ అన్ని రకాలు మన దగ్గర ఉంటాయండి. అలాగే హాల్లో వేసుకోవడానికి చాలా మంది అడుగుతారు, మాకు దివాన్ కావాలండి, కొంచెం డిఫరెంట్ స్టైల్లో కావాలండి అంటుంటారు. ఇవి నార్మల్ గా కూడా రెగ్యులర్ దివాన్స్ లో లేవు సార్, అంటే ఒక మహారాజా చైర్, ఒక సోఫా సెట్ ఫీలింగ్ అలా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ దీన్ని మహారాణి దివానే అంటారు, మహారాణి దివానే అంటారు. సో ఇందులో చాలా రేంజ్ ఉంటుంది. క్వశ్చన్ అనేది మన కస్టమర్ ఎవరైతే ఏది రిఫర్ చేస్తే దాన్ని ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ తో మనం సోఫాస్ తయారు చేసి మనం ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ దివాన్ లో రేంజ్ అండి. సింపుల్ దివాన్ కావాలి మాకు, అది ఇలాంటివి రెగ్యులర్ గా చూస్తూ ఉంటాం అని అనుకుంటే ఇస్తుంటాం అండి. వీటితో పాటు మన దగ్గర డ్రెస్సింగ్ టేబుల్స్ అన్ని రేంజ్లు ఉంటాయండి. ఓకే, డిఫరెంట్ కస్టమర్ ప్రతిదీ కావాలనుకున్న వాళ్ళకి స్టోరేజ్ కావాలి. ఇవి వుడ్డేనా సార్? వుడ్డేనండి. ఓకే, వీటిని MDF అంటారు. MDF తో చేసినటువంటి డ్రెస్సింగ్ టేబుల్స్ అండి. సింపుల్ అండ్ నీట్. సింపుల్, ప్రతిదీ కస్టమర్ కావాల్సిన రేంజ్ అంతా ఉంటుంది. వాళ్ళు స్టోరేజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు చిన్నది కావాలంటారు, ఒక్కొక్కరు పెద్దది కావాలంటారు. తక్కువ స్పేస్ ఉన్న ఇంట్లో కూడా చక్కగా ఇమిడిపోయేలా ఉన్నాయి. అవునండి, 2 feet 2.5 feet అన్ని రేంజ్ డ్రెస్సింగ్ టేబుల్స్ మన దగ్గర దొరుకుతాయి అన్నమాట. మీ పూజా మందిరాల వీడియో చాలా వైరల్ అయింది కదా, దాని తర్వాత వింటేజ్ కి ప్రాముఖ్యం ఇచ్చే ఉద్దేశమా, లేకపోతే ఇవి కూడా ఆర్డర్స్ అయినా? ఉయ్యాల పిల్లలు ఎప్పుడో చిన్న పిల్లలు అప్పుడు చూసాను సార్, ఇవి మళ్ళీ మీ వీడియోస్ లోనే చూసాం. కాస్త ఇంచుమించుగా మన చిన్నప్పుడు చెక్కతో చేసిన ఉయ్యాలు ఉండేవాడి. తర్వాత ఒక జనరేషన్ అంతా గ్యాప్ వచ్చింది, మీకు ఉయ్యాలు ఎక్కడ కనపట్లా. మళ్ళీ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ వచ్చి ఏమండి మా మనవరాలకు కావాలి, మా మనవడికి కావాలి, చేస్తారా అని అడిగారు. ఆ ఆలోచనలోంచి పుట్టుకొచ్చింది ఈ ఉయ్యాలు తయారు చేయడం. సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి. మనం శాంపుల్ ఒకటి మాత్రం జస్ట్ డిస్ప్లే పెట్టాం అంతే. జస్ట్ ఇది స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి మీరు అన్నట్టు మంచాలకి ఇవి కూడా తరతరాలు వెళ్ళేస్తాయి. ఎన్ని తరాలైనా సరే వాళ్ళ పిల్లలందరూ కూడా ఇందులోనే ఉయ్యాలవుతారు. మినిమం 2 years వరకు, 1.5 year వరకు ఉండొచ్చుగా, హ్యాపీగా ఉండొచ్చు. స్ట్రాంగ్ గా ఉంటుంది కాబట్టి, వుడ్ కాబట్టి. ఇప్పుడు వచ్చే ప్లాస్టిక్ ఉయ్యాలకి అంత లేదులేండి, జస్ట్ 6 నెలల్లో ఉంటే చాలా అన్నట్టు ఉంటున్నాయి. అంతేనండి. ఇదేంటి సార్, ఆఫీస్ ఫర్నిచర్ కూడా మీ దగ్గర? మన దగ్గర హౌస్, ఆఫీస్ సంబంధించిన మొత్తం ఫర్నిచర్ దొరుకుతుందండి. ఓకే, సో కంప్యూటర్ టేబుల్స్ కానీ, ఆఫీస్ టేబుల్స్ కానీ, వర్క్ స్టేషన్స్ కానీ ఏదైనా మనం చేసిస్తాం కస్టమైజ్డ్. ఆఫీస్ టేబుల్స్ కావాలి, రెడీమేడ్స్ కాకుండా ఆఫీస్ కి వెళ్ళి వాళ్ళ స్క్వేర్ ఫీట్ బట్టి కూడా చేస్తారా? అవునండి, చాలా ఆఫీసులు మనం చేస్తాము. వాళ్ళకి అక్కడ ఉన్న స్పేస్ ని బట్టి మనం టేబుల్ తయారు చేయడం, రిసెప్షన్ టేబుల్ తయారు చేయడం, వర్కర్స్ కూర్చోవడం, వర్క్ స్టేషన్స్ కావడం అన్నీ ఉంటాయి. సో ఆఫీస్ చైర్స్ తో టేబుల్ తో పాటు రివాల్వింగ్ చైర్స్, వర్క్ స్టేషన్ చైర్స్, అలాగే విజిటర్ చైర్స్, ఇవన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇందులో చాలా ఉంటుందండి, అన్ని రేంజ్ మన దగ్గర ఉంటుంది. ఇవి ఇంపోర్టెడ్ సార్? ఇవన్నీ ఇంపోర్టెడ్ అండి. ఆఫీస్ టేబుల్స్ లో కూడా 50% ఇంపోర్టెడే కస్టమర్ లైక్ చేస్తారు. ఎందుకంటే ఆ రిచ్ లుక్ కావాలనుకుంటే ఇంపోర్టెడ్ మీద మనం డిపెండ్ అవ్వాలి తప్పదు. ఖచ్చితంగా సార్. మనకి ఇంటీరియర్స్ మాత్రమే కాకుండా హోమ్ డెకర్ ఐటమ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి సార్? ఖచ్చితంగానండి. మనము సోఫా మన దగ్గర పర్చేస్ చేస్తారు. కస్టమర్స్ ఏమంటున్నారంటే, ఏమండి కార్పెట్స్ ఎక్కడ దొరుకుతాయండి, బెడ్షీట్స్ ఎక్కడ దొరుకుతాయండి, కాట్ ఇస్తున్నారో మ్యాట్రస్ ఇస్తున్నారో బెడ్షీట్ కూడా ఇస్తే బెటర్ కదా, మీరు మీ దగ్గర ఉంటే ఉంటాయండి. సో అందుకని చెప్పేసి మనం కార్పెట్స్ కూడా మనమే మెయింటైన్ చేస్తున్నాము. బెస్ట్ క్వాలిటీ కార్పెట్స్ మాత్రమే మనం మెయింటైన్ చేస్తాము. హ్యాండ్ మేడెడ్ కార్పెట్స్ మాత్రం మెయింటైన్ చేస్తాము. సోఫాస్ కైనా బెడ్రూమ్స్ లో అయినా సరే ఇవి ఉంటే రాయల్ లుక్ వేరు సార్, 100%. సో మనము ఇది మీ వింటేజ్ స్పెషల్. ఇది చాలా బాగా వైరల్ అయినాయండి. అవునండి, చాలా బాగా కస్టమర్స్ కూడా బై చేస్తున్నారు ఇది. సార్ మీ దగ్గర మ్యాట్రెస్ కూడా ఉంటాయి అన్నారు, దాని గురించి ఒకసారి చెప్పండి. అంటే మీరే ఓన్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారా? అవునండి, మనమే బ్రాండెడ్ ఫోమ్ తీసుకుంటామండి. లైక్ సెంచరీ కానీ, స్లీప్వెల్ కంపెనీ ఫోమ్ తీసుకుని మనమే మ్యాట్రెస్ తయారు చేస్తాం. ఇప్పుడు ఎక్కువగా మార్కెట్లో రీబాండెడ్ విత్ లేటెక్స్, రీబాండెడ్ విత్ సూపర్ సాఫ్ట్ మ్యాట్రెస్ అడగడం జరుగుతుంది. సో మనమే ఆ కాంబినేషన్ తయారు చేసి మన ఓన్ బ్రాండ్ తో కస్టమర్ కి ఇస్తాం. ఓకే, లాటెక్స్ కూడా తయారు చేస్తారు? లాటెక్స్ మ్యాట్రెస్ కూడా మన దగ్గర దొరుకుతుంది.
హెచ్ఆర్ ఫోమ్ మొత్తం అన్ని హెచ్ఆర్, లాటెక్స్, రీబాండెడ్, సూపర్ సాఫ్ట్ అన్ని మన దగ్గర దొరుకుతాయండి. కస్టమర్ కి ఏ కంఫర్ట్ కావాలి, ఏ హైట్ కావాలి, ఎలా కావాలి, బ్యాక్ పెయిన్ ఉందా లేదా, సాఫ్ట్ ఫీల్ కావాలా, అవన్నీ దొరుకుతాయి. మనము కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చినట్టుగా పరుపు కూడా ఇక్కడే తీసుకోవాలని మీ కాన్సెప్ట్. 100% అండి. వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్ మనం ఇవ్వాలి. అంతే. సో ఈ మ్యాట్రెస్, మన మ్యాట్రెస్ తో పాటు బ్రాండెడ్ మ్యాట్రెస్ కూడా మనం మెయింటైన్ చేస్తాం. కస్టమర్ ఐదర్ మన మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ బ్రాండెడ్ ఏది కావాలంటే వాళ్ళకి అది ఇస్తాం అన్నమాట. ఓకే, చాలా మోడల్స్ కనిపిస్తున్నాయి. అవునండి, మన దగ్గర మనం తయారు చేసిన డైనింగ్స్ తో పాటు ఇంపోర్టెడ్ డైనింగ్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఓకే, ఇంపోర్టెడ్ కూడా ఉంటాయి. ఇది ఇంపోర్టెడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది ఇటాలియన్ గ్రానైటా? ఆనెక్స్ మార్బుల్ అంటారు, న్యాచురల్. ఇది ఓకే, కొంచెం గ్రాండ్ లుక్ కావాలి అనుకుంటే డెఫినెట్ గా మనం ఈ రేంజ్ కస్టమర్ సజెస్ట్ చేస్తాం. అలాగే కస్టమర్ కి స్పేస్ తక్కువ ఉంది, మాకు కాంపాక్ట్ టేబుల్ కావాలి, బట్ గెస్ట్ లో వచ్చినప్పుడు మాత్రమే మనకి కావాలి అనుకున్నప్పుడు ఈ టైప్ ఆఫ్ డైనింగ్ సజెస్ట్ చేస్తాం. ఇది ఎక్స్టెన్షనబుల్ డైనింగ్ మాట. కావాలి అని అనుకుంటే ఇది మనము ఇలాగా కూడా మనం ఇలాగా చిన్నది చేసుకోవచ్చు. డైనింగ్ టేబుల్ కూడా పెద్దది చిన్నది చేయొచ్చా? చేయొచ్చు. బాగుంది సార్, ఇది ఎక్స్టెండ్ కావాల్సినట్టుగా చేసుకోవచ్చు మాట. దాంతో పాటు ఇవి మనం తయారు చేసినటువంటి టేకు డైనింగ్ టేబుల్ అండి. మనం తయారు చేసింది మన ఫ్యాక్టరీలోనే తయారు చేసాము. ఇది టేకు డైనింగ్ మాట. ఇది మన ఫ్యాక్టరీ. గ్రానైట్స్ అయినా సార్ పైవన్నీ ఇందులో ఆర్టిఫిషియల్ ఉంటదండి, న్యాచురల్ ఉంటుంది, అన్ని రకాల ఉంటాయి. ఇది మనం ఇక్కడ తయారు చేసింది అండి. ప్యూర్ టేక్ వుడ్ చైర్, కంఫర్టబుల్ గా కూడా ఉందండి. సీట్ చిన్న చేస్తారండి డైనింగ్ టేబుల్స్ వచ్చేసరికి, బట్ అలా చేయకుండా మీకు ఇందాక చెప్పినట్టుగా ఇది మ్యాట్ ఫినిష్. ఇందాక మనం చూసిన డైనింగ్ గ్లోజీ మాట. సో ఇదంతా డైనింగ్ రేంజ్ అండి. రెక్లైనర్స్, సోఫా సెట్స్ కూడా చాలా హ్యూజ్ కలెక్షన్ కనిపిస్తుంది. ఎంత కనుచూపు మీరు ఎంతవరకు ఉంటే అంతవరకు కూడా ఎంత కలెక్షన్ కనిపిస్తుంది అంటే అందుకే మీరు ఎంత ఫేమస్ అయ్యారేమో సార్. డెఫినెట్ గానండి. ఇప్పుడు మనము సోఫాస్ కూడా చూపిస్తాను మీకు నేను. ఇది ఒక బ్రాండెడ్ సోఫా సెట్ అండి. ఇందులో 3 సీటర్ ఫిక్స్డ్, ఒక దాంట్లో సింగిల్ ఆర్ ఇచ్చాము, ఇంకోటి ట్రిపుల్ ఆర్ ఇచ్చామన్నమాట. అంటే రెక్లైనర్ వస్తుందండి. ట్రిపుల్ ఆర్ అంటే అండి రివాల్వింగ్, రాకింగ్ అండ్ రిక్లైనర్. ఇది స్వింగ్ అవుతుంది, రివాల్వ్ కూడా అవుతుంది, మన ఎటు కావాలంటే తిరగవచ్చు. అట్లాగే రిక్లైనర్ కింద కూడా మనము యూజ్ చేయొచ్చు. సో ఇందులో 3 సీటర్ అండ్ 1 ట్రిపుల్ ఆర్ అండ్ 1 సింగిల్ ఆర్. ఈ కాంబినేషన్ రెగ్యులర్ గా మార్కెట్ లో వెళ్తుంది మాట. సో ఇది ఒక బ్రాండెడ్. దీంట్లోనే బ్యూటీ ఏంటంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు అపార్ట్మెంట్ లో మెట్లు ఇరుకుగా ఉండడం అన్ని జరుగుతున్నాయి. ఈ 3 సీటర్ యొక్క బ్యూటీ ఏంటంటే దీన్ని డిస్మాండిల్ చేసేయచ్చు. ఎంత చిన్న ఇంటికైనా ఎంత పెద్ద అపార్ట్మెంట్ కి అయినా కూడా ఈజీగా ప్యాక్ చేసి పట్టుకెళ్ళచ్చు. ఫిక్స్డ్ లో 3 సీటర్ ఫిక్స్డ్ లో మాత్రం ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిస్మాండబుల్ రావడం విత్ బాక్స్ ప్యాకింగ్. ఇది మనం ఫ్యాక్టరీలో తయారు చేసినటువంటి సోఫా సెట్ అండి. ఇది ఫిక్స్డ్ మాట. కస్టమర్స్ చాలా మంది అడుగుతుంటారు, ఈ సోఫా నచ్చిందండి, ఫ్యాబ్రిక్ మీరు మారుస్తారా, వేరే కలర్ మాకు నచ్చింది ఇస్తారా, ఇంకా క్వాలిటీ మంచిది కావాలి. సో అవన్నీ మనం తయారు చేసి ఇస్తాం. ఇవేంటి సార్ టీపాయ్స్ మన దగ్గర? టీపాయ్స్ 4000 నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతాయండి. ఇది ఇప్పుడు కార్నర్ సీట్స్ అంటారా? ఎస్, ఇది ఇంపోర్టెడ్ టీపాయ్ అండి. జస్ట్ మనం సోఫా ప్లేస్మెంట్ కూడా సరిపోకుండా ఉన్నప్పుడు జస్ట్ దీన్ని ఇవన్నీ కూడా మనము బాగా ఇవ్వచ్చు మాట. మార్కెట్ లో మంచి ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ అన్ని మీ దగ్గరే ఉన్నాయి సార్. అవునండి, ఇది కూడా రెక్లైనర్ సెట్ అండి. ఇందులో 3 సీటర్, 1 ఆర్ అండ్ 2 ఆర్ ఇందులో మాట. మొత్తం అన్ని రెక్లైనర్స్ ఏనా? అవునండి. ఆ 3 సీటర్ లో కూడా 2 రిక్లైనర్స్ ఉంటాయి. ఇది ఒక రిక్లైనర్, ఇది ఒక రిక్లైనర్, టోటల్ 4 రిక్లైనర్స్ ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసరికి ప్యూర్ లెదర్ సోఫా సెట్ అండి. ప్యూర్ లెదర్, బాడీ టచ్ లెదరే కాకుండా మొత్తం అంతా కూడా లెదరే ఉంటుంది. ఫినిషింగ్ కూడా ఆ క్లాసీ లగ్జరియస్ ఫీలింగ్ క్లియర్ గా తెలుస్తుంది సార్. ఇది బ్రాండెడ్ సెట్ అండి. ఇది సేమ్ మనం అనుకున్నట్టుగా ఇవన్నీ కూడా ఇవి. అట్లాగే బేబీకి కావలసినటువంటి లైక్ స్టడీ చైర్స్ మాట. ఇవన్నీ కూడా వాళ్ళు వర్క్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు.
బేబీ అంటే ఓన్లీ పిల్లలకి కాదు, ఎవరు కూర్చున్నా ఎవరైనా ఈవెన్ స్ట్రాంగ్ గా ఉంటుంది. 100%. ఇవన్నీ డిస్కషన్ టేబుల్స్ లేదంటే బాల్కనీలో వేసుకోవచ్చు. అలాగే మన దగ్గర ఇప్పుడు చాలా చాలా ఇంట్లోని కిచెన్ దగ్గరే ఒక మినీ బ్రేక్ఫాస్ట్ పాయింట్ పెడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుందండి ఈ టైప్ ఆఫ్ చైర్స్. అవునండి, అవును. ఇవి కూడా మన దగ్గర దొరుకుతాయి. అంటే నార్మల్ గా ఫోటోషూట్స్ లోను మూవీస్ లోను కూడా ఎక్కువ యూజ్ చేస్తారు. దానికంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు ఓపెన్ కిచెన్ పెట్టుకోవడం, దాని దగ్గర ఒక బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఖచ్చితంగా మెన్షన్ చేస్తున్నారు. ఎంత చిన్న ఇల్లు కట్టుకున్నా ఆ స్పెసిఫికేషన్స్ అనేవి చూస్తున్నారండి. ఇప్పుడు ప్రతి డిజైనర్ కూడా ఇది ఇస్తున్నారండి, దానికోసం మనం పెట్టడం జరిగింది. సార్ ఇది జీన్స్ క్లాత్ లో ఉంది? లేదండి, లేటెస్ట్ ట్రెండీ ఫ్యాబ్రిక్ ఇది. ఇప్పుడు చాలా ఎక్కువగా ఫాస్ట్ మూవ్మెంట్ అవుతుంది అన్నమాట. లిటిల్ బిట్ షైనీగా ఉంటుంది, బట్ సాఫ్ట్ ఉంటుంది, డబుల్ కలర్ లుక్ వస్తుంది అన్నమాట. ఇది కూడా రిక్లైన్ సెట్ అండి. కలనేత అనడానికి ఇలాంటి సోఫాల్లో కూడా వచ్చేస్తున్నాయేమో సార్ ఇప్పుడు. అంతేనండి. మెయిన్ టీపాయ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి, ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. అంటే అసలు ఈ మోడల్ చూడండి సార్, మనం చేసింది ఇది. ఇది ఇంపోర్టెడ్ అండి, మనం చేయలేదు. అసలు ఈ ఐడియాస్ వచ్చే వాళ్ళకి చెప్పుకోవచ్చు సార్. మనం సోఫాస్ రేంజ్ కానీ, ఎల్ కార్నర్ సోఫాస్ కానీ, 311 కానీ లాట్ ఆఫ్ రేంజ్ ఉంటుందండి. మనకి సింపుల్ గా కావాలనుకున్నా, హడావిడిగా కావాలనుకున్నా అన్ని రేంజెస్ లోనూ కూడా వింగోలో ఫర్నిచర్ దొరుకుతుంది డెఫినెట్ గా. ఇదేంటి సార్, ఇది లెదరేనా? ఇది ఆర్టిఫిషియల్ లెదర్ అండి. ఆర్టిఫిషియల్ లెదర్. ఆర్టిఫిషియల్ లెదర్. ఇది బడ్జెట్ లో ఉంటుంది, చూడడానికి లెదర్ లుక్ ఉంటుంది, బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నమాట. వీటన్నింటిలోనూ కూడా రెక్లైనర్స్ అనేవి కంపల్సరీగా ఉంటాయా సార్? రెక్లైనర్స్ లేనివి కూడా ఉంటాయా? లేను కూడా ఉంటాయండి. ప్రతి దాంట్లోనే రిక్లైనర్ ఉండాలని లేదు. కొంతమంది కస్టమర్ రిక్లైనర్ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది మనం రిక్లైనర్ ఇచ్చాము. ఇప్పుడు ఆర్టిఫిషియల్ లెదర్ చెప్పాం కదండి, అందులో రిక్లైనర్ ఉండదు. ఇది బడ్జెట్ ఎకానమీ రేంజ్ మాట, చూడడానికి లగ్జరీ లుక్ ఉంటుంది, మంచి ప్రైస్ లో మనం ఇవ్వచ్చు. ఇది ఫిక్స్డ్, ఇందులో ఏ రిక్లైనర్స్ ఉండవు. దీంతో పాటు ఏంటంటే మన దగ్గర సోఫా కమ్ బెడ్స్ కూడా ఉంటాయి. సోఫా కమ్ బెడ్స్ ఉంటాయి మాట. సోఫా కమ్ బెడ్స్ కూడా ఉంటాయి. తక్కువ స్పేస్ ఉన్న ఇళ్ళకి చాలా యూజ్ఫుల్. 100%. నైట్ పడుకోవడానికి బెడ్ గా యూజ్ చేసుకోవచ్చు, మార్నింగ్ ఏమో సోఫా సెట్. సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి, గెస్ట్లు వచ్చినప్పుడు కూడా కావాలి అనుకున్న వాళ్ళకి సోఫా కమ్ బెడ్స్ కూడా మన దగ్గర దొరుకుతాయి. అలాగే ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి డైనింగ్ రేంజ్ అంతా ఈ పక్కన ఉంటుంది. ఇవన్నీ కూడా 4 సీటర్ డైనింగ్ హాల్, చిన్నది ఉంది వాళ్ళకి కావాలి, బడ్జెట్ లో కావాలి. ఇవన్నీ కూడా స్టార్ట్స్ ఫ్రమ్ 15,000 నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయి. 15,000 నుంచి ఉంటాయండి మన దగ్గర. అరేంజ్ డైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి. అన్ని వర్గాల కస్టమర్ ని కట్టిపడేయాలనుకుంటున్నారు. 100% అండి. మన దగ్గర ఎవరికి ఏం కావాలని ఇవ్వడమే వింగో యొక్క స్పెషాలిటీ. మన దగ్గర మాన్యువల్ రిక్లైనర్సే కాకుండానండి పవర్ రిక్లైనర్స్ కూడా ఉంటాయి. ఈ పవర్ రిక్లైనర్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు రిక్లైనర్ని ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి, వాళ్ళు కొంచెం ప్రెజర్ ఇచ్చి దీన్ని క్లోజ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి పవర్ రిక్లైనర్ అయితే బెటర్. అలాగే ఇంకొక ఉపయోగం ఏంటంటే, మనం ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో దీన్ని ఆపుకుని మనం టీవీ వాచ్ చేయొచ్చు, ఫోన్ వాచ్ చేయడానికి. కానీ అదే కనుక మాన్యువల్ అయితే మన బాడీతో దాన్ని కంట్రోల్ చేయాలి. సో అన్ని సందర్భాలను అది కరెక్ట్ కాదు. అందుకని పవర్ రిక్లైనర్ మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లోనే చేయొచ్చు. సో ఈ సోఫాలో ప్రత్యేకత ఏంటంటే, 2 సింగిల్స్ లోని పవర్ రిక్లైనర్ ఉంటుంది. అలాగే ఆ చివర ఈ చివర 3 సీటర్ లో కూడా పవర్ రిక్లైనర్ ఉంటుంది. సో 4 పవర్ రిక్లైనర్స్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయన్నమాట. వీటితో పాటు మన దగ్గర బాడీ టచ్ లెదర్ సోఫా సెట్స్ కూడా ఉన్నాయి. ఇది సిట్టింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఇది చాలా మోడర్న్ ఉంటుంది. సిట్టింగ్ ఏరియా మొత్తం అంతా లెదరే, రిమైనింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ లెదర్ వాడతారు అన్నమాట. ఇవన్నీ కూడా ఎకానమీ రేంజ్ ఆఫ్ డైనింగ్ టేబుల్స్. అలాగే మన ఫ్యాక్టరీలోనే తయారు చేసిన ప్యూర్ టేక్వుడ్ డైనింగ్ టేబుల్ అండి. ఇది టేక్వుడ్ లో గ్లాసీ ఫినిష్ ఇచ్చాము. పై టాప్ కింద కావాలనుకుంటే మనము గ్లాస్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మార్బుల్ వేసుకోవచ్చు, ఎలా అయినా వేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలాగే మన దగ్గర ఒక రొటేటబుల్ టీపాయ్స్ కూడా ఉన్నాయి. చాలా మంది వచ్చారు గెస్ట్లు, ఎక్స్టెన్షన్ కావాలి, సో ఇది అలా ఎక్స్టెన్షన్ చేసుకుని
మనము టీపాయ్ కింద మార్చుకోవచ్చు. సమ్మర్ లో పిల్ల అలాంటప్పుడు కూడా బాగుంటుంది, మనం అలా మార్చుకోవచ్చు. ఇందులో స్టోరేజ్ కూడా ఉందండి? స్టోరేజ్ కూడా ఉందండి. ఎక్స్టెన్షన్ స్టోరేజ్ కూడా. ఇవి మన ఫ్యాక్టరీలో తయారు చేసిన సోఫా అనేది కూడాను. అలాగే పిల్లలకు కావాల్సిన స్టడీ టేబుల్స్ కూడా మన దగ్గర ఉంటాయి. బుక్స్ అవి పెట్టుకోవడం, వాళ్ళకి కావాల్సిన స్టడీ టేబుల్ మనం కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు అన్నమాట. మన దగ్గర ఇప్పటి వరకు రిక్లైన్ సోఫాస్ 311 చూసాం కదండి, ఇలా ఎల్ కార్నర్ సోఫాస్ కూడా మన దగ్గర దొరుకుతాయి. ఇలా రెడీమేడ్ తీసేసుకోవడమేనా? మనకి ఎల్ కార్నర్ కావాలంటే అంటే ఇంటి స్పేస్ ని బట్టి కూడా డిజైన్ చేస్తారా? ఇంటి స్పేస్ ని బట్టి అండి. ఎందుకు అంటే ఒక్కొక్కళ్ళ హాల్ వాళ్ళ యొక్క ప్లేస్ ని బట్టి మనం తయారు చేస్తూ ఇస్తాం అన్నమాట. ఒక్కొక్కరికి ఒక పక్క ఎక్కువ ఉంటుంది, ఒక పక్క తక్కువ ఉంటుంది. కస్టమైజేషన్ అండి. ఇది ఫిట్ అయితే ఇది తీసుకోవచ్చు, ఇది కాదు ఇంకా మనం ఇంకా కావాలి అనుకున్నప్పుడు. ఇప్పుడు వరకు మనము 311 లోనే రిక్లైనర్ చూసాం కదా, మనం ఎల్ కార్నర్ లో కూడా రిక్లైనర్ ఇవ్వచ్చు. ఎల్ కార్నర్ లో కూడా రిక్లైనర్ ఇవ్వచ్చు. ఈ ఎల్ కార్నర్ లో మనము కావాలంటే మాన్యువల్ రిక్లైనర్ ఇవ్వచ్చు, లేదా పవర్ రిక్లైనర్ కూడా ఇవ్వచ్చు. ఈ ఎల్ కార్నర్ లో మనము ఆ పక్క ఈ పక్క రిక్లైనర్ ఇచ్చాం. రెండు రిక్లైనర్స్ వస్తాయి, ఇచ్చాం. టీపైస్ మాత్రం చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉంది సార్, ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయి. అవునండి. ఇది కూడా ఏంటంటే ఎక్స్టెన్షనబుల్ రొటేటబుల్. ఎస్, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారన్నప్పుడు తీసుకోవచ్చు. అలాగే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేయక్కర్లా, దీని మీద ఉన్నటువంటి ఐటమ్స్ పెడితే ఆటోమేటిక్ గా తిరుగుతుంది. స్పేస్ మేనేజ్ చేయడానికి చాలా బాగుంది సార్. అలాగే డిఫరెంట్ అండి ఐటమ్ అంతా కూడా. ఇది కూడా మీరు చూసినట్లయితే ఇది కూడా ఎక్స్టెన్షనబుల్. టీపైస్ లో కూడా ఎక్స్టెన్షన్ నేను వినడమే కొత్తగా ఉందంటే అందులో ఇన్ని మోడల్స్ డిఫరెంట్. ఇవన్నీ ఇంపోర్టెడ్ టీపైస్ అండి. ఎల్ కార్నర్ లో కూడా చాలా డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి సార్ మీ దగ్గర. అవునండి. కలర్ కాంబినేషన్స్ అవి కూడా సార్. ఇప్పుడు మనకి ఈ సోఫా ఎల్ కార్నర్ కావాలి, ఇవి ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసినాయా బయట నుంచి వచ్చినాయా? మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ప్రాబ్లమ్ ఏముంది సార్? అంటే ఇంటి కలర్ బట్టి కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు. మీకు ఏ కలర్ ఫ్యాబ్రిక్, మన దగ్గర ఫ్యాబ్రిక్ కంపెనీ తాలూ కేటలాగ్స్ ఉంటాయి. మీకు ఏ ఫ్యాబ్రిక్ కావాలంటే ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇంటీరియర్ తగ్గట్టుగా, మీ టేస్ట్ కి తగ్గట్టుగా మీకు కావాల్సిన కాంబినేషన్ చేసుకోవచ్చు. బాగా చాలా మంది అడిగారు ఇది కప్ హోల్డర్, లైక్ వాటర్ బాటిల్ మనం పెట్టుకోవడానికి, టీవీ రిమోట్స్ మెయిన్ గా వాడేది వాటి కోసమే కదా. ఇవన్నీ ఎల్ కార్నర్స్ లో పెద్ద పెద్ద హాల్స్ కూడా సూట్ అయ్యేంత పెద్ద సైజు లో రేంజ్ బాగుంది. చూడడానికి కలెక్షన్ మాత్రం చాలా బాగున్నాయి సార్. అసలు అది చూడండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. చాలా నీట్ గా ఉంది, నీట్ గా కూడా కాదు, డిఫరెంట్ గా ఉంది. ఇది టర్కీ మేడ్ టీపాయ్ అండి. ఇది 3D లుక్ ఉంటుంది అన్నమాట. ప్రతి పీస్ ని అలాగే డిజైన్ గా అలా పెట్టి ఫిక్స్ చేశారు. ఇది చాలా డిఫరెంట్ అండి, యూనిక్ టీపాయ్ మాట. అంటే యూనిక్ గానే ఉందండి. ఎల్ కార్నర్ లో ఏంటి సార్ మళ్ళీ అక్కడ? ఎల్ కార్నర్ లో ఏంటంటే ఆ సిట్టింగ్ ఏరియా కాదండి. చాలా మంది అడుగుతుంటారు, మేము షో ఐటమ్ ఏదైనా పెట్టుకోవడానికి, స్టాట్యూస్ పెట్టుకోవడానికి కావాలండి. ఎల్ ప్లేస్ ఎలాగ వేస్ట్ కదా, బట్ దాని బ్యూటీ పాయింట్ ఆఫ్ వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అన్నప్పుడు అలా డబుల్ స్టెప్ ఎల్ కార్నర్ ఇచ్చానమాట. ఏమైనా పెట్టుకోవచ్చు ఇంకా వాటిపైన. సో మనం ఇప్పుడు ఎల్ కార్నర్ తో పాటు చాలా మంది అడుగుతున్నారు, మాకు లాంజర్స్ కావాలండి, లాంజర్ లో స్టోరేజ్ కావాలంటే కూడా ఇవ్వచ్చు. స్టోరేజ్ ఇవ్వచ్చు. అలాగే లాంజర్ లో సోఫా కమ్ బెడ్ కూడా తయారు చేయొచ్చు. ఇంట్లో హోమ్ థియేటర్ ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే ఎక్సలెంట్ గా ఉంటాయండి. థియేటర్ ప్లాన్ చేసుకునే వాళ్ళు 100%. వీటిల్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తోటి. ఇవన్నీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇవన్నీ ఓన్ అండి. దీని గురించి అయితే చెప్పక్కర్లేదు సార్. మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యే ప్రతి వాళ్ళకి దీని మేకింగ్ తో సహా క్లియర్ కట్ గా తెలుసు. 100% అండి. ఇది మాకు ఇష్టం అని చెప్పేసి మేమే ఉంచుకున్నాం. చాలా మంది కస్టమర్స్ అడిగారు, బట్ మళ్ళీ మేక్ చేయించండి సార్. ఇది యూనిక్ పీస్ కాబట్టి మీరు చెట్టేసుకుని అంటే కస్టమర్స్ ని ఖచ్చితంగా సాటిస్ఫై చేయాలి. కావాలంటే మళ్ళీ చేయించడమే. తప్పకుండా అండి. అంటే ఇది నేచురల్ నుంచి వచ్చింది, అన్ని సందర్భాలను దొరకదు. దొరికినప్పుడు ఖచ్చితంగా చేద్దామండి. ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు లేటెస్ట్ 3 సీటర్ 2 సీటర్ అండ్ 1 డివైడర్ అంటే జస్ట్ ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. వెంటనే మనం తయారు చేయడం జరిగింది. ఇంటి రేంజ్ సార్, మనకి హాల్ ఎంత విడత వస్తే దాన్ని బట్టి మనం డిజైన్ చేంజ్ చేసుకోవడమే. అంతే అండి. సో దాంతో పాటు ఏంటంటే దీన్ని కపిల్ రిక్లైనర్ అంటారు. సో వైఫ్ అండ్ హస్బెండ్ కి లేకపోతే హోమ్ థియేటర్ లోకి మనం ఎంజాయ్ చేయడానికి ఇది రిక్లైనర్ అన్నమాట. దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది. మనం రిమోట్స్ కానీ ఇవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
కపిల్ రిక్లైనర్. ఇదొక లేటెస్ట్ ట్రెండ్ అండి. ఇప్పుడు 3-2 బాగా ఎక్కువ నడుస్తుంది. ఫ్యాన్సీ కలర్. ఇవన్నీ కూడా టర్కీ డిజైన్. ఎల్ షేప్ దగ్గర మనకి వేస్ట్ అవ్వకుండా ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. టీపాయ్స్ రేంజ్ అన్ని కూడా చాలా యూనిక్ రేంజ్ మన దగ్గర. టీపాయ్ కూడా ఒక దాని మించి ఒకటి ఉన్నాయి సార్, చాలా స్టైలిష్ గా ఉన్నాయి ముందు. సరే ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అడగాలి, కానీ ఇక్కడ కాదు, మీ ఫ్యాక్టరీకి వెళ్దాం. వెళ్దాం తప్పకుండా.